కాదంబరి జత్వాని. ఈమె ముంబై సినీ నటి. ఈ ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో ఈరోజు సోమవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, సినీ నటి వేధింపుల వ్యవహారంలో ప్రమేయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. ప్రధాన నిందితుడు A1 కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్లో ఈ ముగ్గురు ఐపీఎస్ల పేర్లు కూడా పోలీసులు చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాన్ టాటా, విశాల్ గన్ని వీళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో వారిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం కుక్కల విద్యాసాగర్ను పోలీసులు 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఎక్కడ? డెహ్రాడూన్లో. డెహ్రాడూన్ నుంచి నిన్న ఆదివారం రాత్రి రైల్లో విజయవాడ తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించి తెల్లవారుజాము సమయంలో విజయవాడ 4th ACM జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన ముందు హాజరుపరిస్తే ఆ జడ్జి గారు ఈయనకు రిమాండ్ విధించారు. అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించటం జరిగింది. అసలు ఈ కేసు పూర్వాపరాలు ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాదంబరి జత్వానిపై వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, అంటే ఇప్పుడు నిందితుడు, ఫిర్యాదు చేశారు. ఒకే రోజులో ఈ ఫిర్యాదు ఆధారంగానే విమానంలో వెళ్ళి అంటే బొంబాయి వెళ్ళి ఆమెను విజయవాడ బలవంతంగా తీసుకొచ్చారు. 15 రోజుల పాటు ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో సినీ నటిని ప్రైవేటుగా నిర్బంధించడం జరిగింది. ఆమెను రిమాండ్ కూడా చేయించారు. ఇంత ఘోరం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా మారిపోయింది. ఈ ప్రభుత్వం మారిపోయిన తర్వాత దీంతో తప్పుడు కేసు పెట్టి తనను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని సినీ నటి జత్వాని ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జత్వాని ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి పోలీసులు కుక్కల విద్యాసాగర్ను ప్రధాన నిందితుడిగా గుర్తించి ఇక ఐపీఎస్ అధికారులు విఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, విశాల్ గున్నీలను కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ప్రస్తుతం ముమ్మరం చేయటం జరిగింది. కుక్కల అరెస్ట్ కావడంతో కేసు మరింత ముందుకు కదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తాం. గత ప్రభుత్వ అరాచకాల జాబితాలో ఈ కేసుకు ప్రాధాన్యత అధికం. రాబోయే కాలంలో మరిన్ని అరాచకాలు వెలుగు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట.